రికార్డులు తిరగరాయడం వేరు, చరిత్రను శాసించడం వేరు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా 2 టైటిల్స్, మొత్తం 3 ట్రోఫీలను ముద్దాడిన ఏకైక జట్టుగా భారత్ విశ్వరూపం చూపించింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మల రాకతో జట్టులో చోటు కోల్పోయిన దశ నుండి జింబాబ్వేతో మ్యాచ్లో మళ్లీ అవకాశం వచ్చి వరుసగా 3 హాఫ్ సెంచర్లు బాది కంబ్యాక్ ఇచ్చి ఈ వరల్డ్ కప్లో ఇండియా నుంచి మోస్ట్ రన్స్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచిన సంజు శాంసన్ ప్రస్థానం ఒక నిలువెత్తు నిదర్శనం. ఓటమిని అంగీకరించని వాడికి ఆకాశమే హద్దు అని, లైఫ్లో ఎప్పుడైనా మళ్ళీ ఆపర్చునిటీ రావచ్చు, ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇషాన్ కిషన్ ఈ వరల్డ్ కప్లో చూపెట్టాడు. ఎప్పుడు అవసరమైన సైలెంట్గా వచ్చి సిక్సర్లతో విరుచుకుపడే అండర్ రేటెడ్ హీరో శివం దూబే. బౌలింగ్తోనే కాదు, తన ఫీల్డింగ్తో కూడా మ్యాచ్ని మలుపు తిప్పిన అక్షర్ పటేల్. ఇక బూమ్రా, సాక్షాత్తు ధోని లాంటి లెజెండే ఇతని గురించి ఏమీ రాయకపోవడమే మంచిది అన్నారంటే ఆ బౌలింగ్ ఇంపాక్ట్ ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరినీ ముందుండి నడిపించిన సూర్యకుమార్ యాదవ్ అండ్ కోచింగ్ స్టాఫ్ డిసిజన్స్తో మనం ఈ వరల్డ్ కప్ గెలిచాం. జై హింద్, జై భారత్.